హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా కుక్కర్లో మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం మటన్, 3 మీడియం సైజ్ ఆనియన్స్, బే లీఫ్, క్లవ్స్, స్టార్, బ్లాక్ పెప్పర్, కొరియాండర్ సీడ్స్, క్యాడ్మామ్, క్యూమిన్ అండ్ కర్డ్. ఇప్పుడు కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో మనం రెడీగా పెట్టుకున్న బిర్యానీ మసాలా స్టఫ్ని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి. సో నేను కొంచెం సాల్ట్ని వేసుకొని కుక్ చేసుకున్నాను. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లో రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మటన్ బోన్స్ అండ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీట్ మసాలా పౌడర్, కసూరి మేతి, సాల్ట్ రుచికి సరిపడినంత బాగా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తరువాత మనం దీన్ని కుక్కర్లో 4 విజిల్స్ పెట్టుకోవాలి. నేను 2 విజిల్స్ వచ్చి హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఎయిర్ అంతా పోయేలా మొత్తం అంతా కుక్కర్ని మనం చూసుకొని ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే పీసెస్ అయితే బాగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా అయితే పీస్ కూడా చాలా మెత్తగా మనకి ఉడికిపోయింది. దీంట్లో నేను టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, 1 స్మాల్ టీ గ్లాస్ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నాను. మిల్క్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే టేస్ట్ బాగుంటుంది అని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ రైస్కి, ఎందుకు అంటే మనం బిఫోర్ మటన్ బాయిల్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్నాము కాబట్టి నేను నెక్స్ట్ వచ్చి 2 కప్స్ ఆఫ్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో మళ్ళీ గ్యాస్ కట్ లేకుండా లిడ్ను ఒక్కటే కవర్ చేసి 5 మినిట్స్ అయితే మనం వాటర్ ఆ మొత్తం రైస్లో ఉడికిపోయేలా పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అయితే 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఓపెన్ చేసి చూడండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ పులావ్ రెడీ. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మటన్ పులావ్ని అయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.